హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఇంకొక విషయానికొచ్చాము. ఏంటి అంటే కేంద్రము ఎలా మనకు ఈ అంటే ఈ పొదుపు సంఘాలు కావచ్చు, లేదు అనంటే పెన్షన్‌కి సంబంధించినవి, ఈపీఎఫ్‌కి సంబంధించినవి, లోన్‌కి సంబంధించినవి ఇవన్నీ నేను పెడుతూ ఉంటాను కదా! ఇప్పుడు మన సొంత ఇల్లు కట్టుకోవడానికి 10,00,000 వరకు లోన్ ఇవ్వడానికి కేంద్రం ముందుకొచ్చిందనమాట. అంటే మొన్న రిలీజ్ చేసిన పెన్షన్ పెంచలేదు అని చెప్పేసి, ఇప్పుడు కూడా నేను ఇందాకే ఒక వీడియో పెట్టాను. దానికేంటి అంటే వాళ్ళు రూ. 1000 పెన్షన్ ఇస్తున్నారు అని చెప్పేసి ధర్నా గూడా చేస్తున్నారన్న అనే దాని గురించి నేనిప్పుడు వీడియో పెట్టాను కదా! ఇప్పుడు సొంతిల్లు కోసం వాళ్ళు 10,00,000 వరకు రుణ సహాయం చేస్తున్నారనే దాని గురించి కేంద్రం రిలీజ్ చేసిన విషయం అన్నమాట. సో, దీనికి 2,67,000 లక్షల వరకు అంటే మనకు 2,67,000 వరకు వడ్డీ అనేది సబ్సిడీ ఉంటుందన్నమాట. అంటే మనం 10,00,000 తీసుకున్నాం అనుకోండి, దానికి దాదాపు 6,00,000 వరకే మనం కట్టాల్సుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇదొక మంచి శుభ పరిణామం అనే చెప్పొచ్చు కేంద్ర బడ్జెట్ తర్వాత. ఇక మళ్ళీ ఏంటి అనంటే చాలా మంది జీవితంలో కలిగి ఉన్న అతి పెద్ద లక్ష్యాలలో ఇల్లు సొంతం చేసుకోవడం ఒకటి. ఇది మీకు భద్రతను మరియు మీ సొంతమని చెప్పుకోవడానికి ఒక స్థలాన్ని ఇస్తుంది. కానీ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు మరియు వడ్డీ రేట్లతో ఇల్లు కొనడం అసాధ్యం అనిపిస్తుంది. అక్కడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ రుణ అంటే మద్దతు అడుగులు వేస్తుందన్నమాట. అంటే మనకి ఇప్పుడు కేంద్రం రిలీజ్ చేసిన బడ్జెట్ తర్వాత ప్రతి ఒక్కరు చాలా వరకు డిసప్పాయింటే ఉన్నారు. కానీ ఎందుకు అనంటే, మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి, చేయించడానికి వీళ్ళు ముందడుగు వేస్తున్నారనమాట. వాళ్ళు చేసేది మన మంచికే అని అర్థం చేసుకొని, కొంచెం నిదానంగా ఆలోచించినట్టయితే మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇప్పుడు 10,00,000 లోను ఇస్తున్నారు అంటే మామూలు విషయం కాదు. దానికి దాదాపు 3,00,000 వరకు మనకు సబ్సిడీ వస్తుందనమాట. సో, ఈ ప్రభుత్వ పథకం మొదటిసారి గృహ కొనుగోలుదారులకు వారి రుణ చెల్లింపులను మరింత నిర్వహించదగినదిగా చేయడం ద్వారా వారికి సహాయపడడానికి రూపొందించబడింది. సరళంగా చెప్పాలంటే ఇది మీ రుణంపై మీరు చెల్లించే వడ్డీతో కొంత భాగాన్ని తగ్గిస్తుంది. తద్వారా మీరు మొత్తం మీద తక్కువ చెల్లిస్తారు. ఇక హ్మ్. పీమే అంటే లోన్ ప్రయోజనం ఏంటి? ఇక పీమే అంటే పీఎంఏవై కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అన్నమాట. ఇది ఈ కార్యక్రమాన్ని మోడీ గారు దీన్ని అంటే పెట్టారనే చెప్పొచ్చు. మీరు అర్హత సాధిస్తే ప్రభుత్వం మీకు గృహ రుణంపై వడ్డీతో కొంత భాగాన్ని నేరుగా మీ బ్యాంక్ ద్వారా చెల్లిస్తుంది. ఇది మీ నెలవారీ ఈఎంఐలను తగ్గిస్తుంది లేదా మీ రుణాన్ని చెల్లించడానికి పట్టే సమయాన్ని తగ్గిస్తుంది. ఇక సబ్సిడీ మీ ఆదాయ సమూహంపై ఆధారపడి ఉంటుంది. ఆర్థికంగా బలహీన వర్గాలు ఈడబ్ల్యూఎస్ మరియు తక్కువ ఆదాయ వర్గాలు ఎల్ఐజి కోసము మీరు 6.5% వడ్డీ సబ్సిడీని పొందొచ్చు. మధ్యతరగతి ఆదాయ సమూహము ఇది ప్రయోజనం ఏంటంటే 4% వరకు మీరు ఏమంటారు ప్రయోజనం పొందొచ్చు. ఇక మధ్యతరగతి ఆదాయ సమూహము ఇది వీళ్ళకి కూడా 3% వరకు మనకు సబ్సిడీ పొందొచ్చనమాట. దీని అర్థం మీకు ఉచిత డబ్బు లభిస్తుందని కాదు. బదులుగా ప్రభుత్వం వడ్డీలో కొంత భాగాన్ని భరిస్తుంది. కాబట్టి మీ రుణ ఖర్చు కాలక్రమేణా తగ్గుతుంది. ఆ వ్యత్యాసం సంవత్సరాలుగా గణనీయమైన పొదుపుకు దారితీస్తుంది. ఇక సబ్సిడీ ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? అంటే ఈ సబ్సిడీ అంటే ఈ లోన్ తీసుకొని సబ్సిడీ పొందేందుకు ఎలాంటి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనంటే, మీరు మీ మొదటి ఇంటిని కొనుగోలు చేయాలి. మీరు భారతదేశంలో ఎక్కడైనా ఇప్పటికే శాశ్వత ఇంటిని కలిగి ఉంటే మీరు అర్హులు కాదు. ఏ ఒక్క ప్లేస్ కానీ, ఒక ఇల్లు కానీ ఉంటే వాళ్ళు అర్హులు కాదు. మీ మొత్తం కుటుంబ ఆదాయంపై పేర్కొన్న ఆదాయ వర్గాల్లో ఒకదానిలోకి రావాలి. ఇల్లు మీ స్వంత ఉపయోగం కోసం ఉండాలి. అద్దెకు లేదా వ్యాపారం కోసం కాదు. అదొకటి. అంటే మనము ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత అయినా మనం మాత్రమే ఉండాలి. దాన్ని రెంట్‌కిచ్చుకొని దాని నుంచి ఒక బిజినెస్ చేసుకుందాం అంటే అలా అవ్వదు. ఇల్లు కేటాయించినప్పుడు మహిళలు, షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులు లేదా వికలాంగ కుటుంబ సభ్యులు వంటి దరఖాస్తుదారులకు అదనపు పరిగణ లభించవచ్చు. ఎలాగా ఉంటుంది కదండీ! ఆహ్, మనం జాబ్స్ నోటిఫికేషన్‌లో చెప్పుకుంటాం కదా! ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్, ట్రైబల్ ప్లస్ ఈ పిల్లలు అంటే ఎస్టీ అంటే ట్రైబలే కదా! సో, వీళ్ళందరి కోసము
మనకు ఫీ కూడా డిడక్షన్ ఉంటుంది. ప్లస్ మనకు వేకెన్సీస్‌లో కూడా వీళ్ళకొక ఏజ్ లిమిట్ కూడా రిలాక్సేషన్ ఉంటుంది 5 ఇయర్స్ వరకి. సో, ఇక్కడ కూడా అలాంటిదే ఉంది అన్నమాట. సబ్సిడీ ఎలా పొందాలి? ఇక ఈ పీఎంఏవై మద్దతు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు నేరుగా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లరు. ఈ ప్రక్రియ మీ బ్యాంక్ లేదా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరుగుతుంది అన్నమాట. మరి మనం బ్యాంక్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్యాంకులో మనం తీసుకుంటాం కదా! వాళ్ళే ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసేస్తారు. ఫస్ట్ వన్, పాల్గొనే రుణదాతలతో గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం ద్వారా ప్రారంభించండి. ఇక మీకు పీఎంఏవై సబ్సిడీ కావాలో రుణదాతకు చెప్పండి. మీరు అర్హులో కాదో తనిఖీ చేయడానికి బ్యాంకు మీ ఆదాయాన్ని మరియు ఇతర పత్రాలను సమీక్షిస్తుంది. అది మీరు అర్హత సాధిస్తే సబ్సిడీని విడుదల చేసే అధికారానికి బ్యాంకు మీ వివరాలను సమర్పిస్తుంది. ఇక ఆమోదించబడిన తర్వాత సబ్సిడీ మొత్తం మీ గృహ రుణ ఖాతాకు జమ చేయబడుతుంది. ఇది మీరు చెల్లించే ప్రభావవంతమైన వడ్డీని తగ్గిస్తుంది. మొత్తం ప్రక్రియ సాధారణంగా మీ రుణ ఆమోదం దశలో జరుగుతుంది. కాబట్టి మీరు అదనపు ప్రభుత్వ పత్రాల ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు. ఇదొకటి. ఇక ఇది ఎందుకు ముఖ్యం అంటే, చాలా కుటుంబాలకు, ముఖ్యంగా తక్కువ లేదా మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణ వడ్డీ భారీ భారంగా ఉంటుంది. రేటులో స్వల్ప తగ్గింపు కూడా నెలవారీ చెల్లింపులలో గుర్తించదగిన తేడాను కలిగిస్తుంది. ఇక ఆ అదనపు స్థలము కుటుంబాలు ఇతర ఖర్చులను నిర్వహించడానికి లేదా భవిష్యత్తు కోసం ఆదా చేయడానికి సహాయపడుతుంది. మొదటి ఇల్లు కొనేవారికి ఈ మద్దతు ఇల్లు సొంతం చేసుకోవాలనే కలను మరింత వాస్తవికంగా మరియు సరసమైనదిగా చేస్తుంది. ఇక ఈ లోన్ అనేది పీఎంఏవై గృహ రుణ సబ్సిడీ నేడు అందుబాటులో ఉన్న అత్యంత ఆచరణాత్మక గృహ పద్ధతులలో ఒకటి. ఇది మీకు నేరుగా నగదు ఇవ్వదు, కానీ కాలక్రమేణా మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గిస్తుంది. మీరు మీ మొదటి ఇంటిని కొనుగోలు చేసి ఆదాయ పరిమితుల కింద అర్హత పొందాలని ప్లాన్ చేస్తుంటే మీ బ్యాంకుతో సంప్రదించడం విలువైనది. ఇక ఇంటి యాజమాన్యం దూరంగా ఉన్నట్లు భావించకూడదు మరియు సరైన పద్ధతి మరియు ప్రణాళికతో చాలా కుటుంబాలు దానిని తమ పరిధిలోనే కనుగొంటున్నాయి. ఇది అన్నమాట. మీరు కనుక ప్లాన్ చేసుకుంటే, ఇల్లు గురించి ప్లాన్ చేసుకుంటే కనుక తప్పకుండా ఇది మీరు డైరెక్ట్‌గా మీరు బ్యాంక్‌కెళ్ళేసి వాళ్ళు అడిగిన ఫార్మాలిటీస్ అంటే డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి చూపించిన తర్వాత మీకు లోను ఎలా వస్తుంది అనేది మనం ఇప్పుడు ఇందాక క్లియర్‌గా తెలుసుకున్నాం కదా! సో, అది చూసుకొని మీరు దీనికి ఈ ఇల్లు కనుక ప్లాన్ చేసుకుంటే మనకు 10,00,000 వరకు ఇస్తారు. దాంట్లో మనకు 7,00,000 వరకే మనం పే చేయాలి. మిగతాది బ్యాంకే తగ్గిచ్చేస్తుందనమాట. ప్లస్ దానికేమి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీరు క్లియర్‌గా నేను పెట్టింది ఒక 2, 3 సార్లు రిపీట్ చేసుకొని చూసుకోండి. ఇలాంటి వీడియోను షేర్ చేయండి. ఇది ఎంతో మందికి ఇల్లు లేని వాళ్ళకు, ఇల్లు ఉన్న వాళ్ళకి పర్వాలేదండి. ఇల్లు లేని వాళ్ళకు ఎంతో ఉపయోగకరమైన వీడియో కాబట్టి నేను చెప్తున్నానండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థాంక్ యూ.